కళాకారుల సంఘం అధ్యక్షులు ఎల్వి చెన్నారావుని మాట్లాడుతున్నానండి. కళాకారులకి, కళా పోషకులకి, కళాభిమానులకి, ప్రేక్షకులకి, మీడియా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు జాతీయ వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో స్వరరాగ సమ్మేళన అనేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టాము. 11వ తారీఖు నాడు సోమవారం, అంటే రేపు శనివారం, ఎల్లుండి ఆది అవటాలలో ఉండేటువంటి సోమవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 9 గంటల, రాత్రి 9 గంటల వరకు నిడాంబరంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా డివి మోహనకృష్ణ గారు కర్ణాటక సంగీత విద్వాంసులు, వారు బృందంచే క్లాసికల్ కర్ణాటక సంగీతం ఉంటుంది. అదేవిధంగా మన వినోద్ బాబు, వారందరికీ కూడా ఇక్కడ సుపరిచితులు, అందరికీ తెలుసు కాబట్టి వారి బృందంచే కూడా మధుర గీతాల ఆలాపనలు ఉంటుంది. ఈ కార్యక్రమం కూడా గతంలో కూడా మేము రవీంద్ర భారతి, త్యాగరాయ గానసభ, ముచ్చలపల్లి సుందరయ్య గారి ఆడిటోరియం, హరిహర కళాభవన్లో మేము ఈ కార్యక్రమాలు నిర్వహించాం. గత 15 ఏళ్ళ నుంచి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం. అదే తరుణంలో ఇక్కడ ఉన్న మా మిత్రు సోదరులు అందరూ కలిసి కూడా ఇక్కడ బాగుంటుంది, మన ఆనందబాగులో పెడదామని చెప్పేసి అందరూ కళాకార సోదరులు, మా మిత్రులందరూ అనటం జరిగింది. దాని సందర్భంగా తీసుకొని మేము ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కలిసి కూడా మేము ఈ కార్యక్రమం తలపెట్టాము. దీనికి ముఖ్య అతిథులుగా మన పెద్దలు, గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు వస్తున్నారు ఈ కార్యక్రమానికి. వారికి మేము ముందుగా చెప్పడం జరిగింది. గతంలో కూడా చాలా కార్యక్రమాలకు వచ్చాడు. ఆయన సౌమ్యుడు, మంచి వ్యక్తి, మానవ సంబంధాలతోటి మమేకమైన ఉన్న వ్యక్తి, అనేక సామాజిక వర్గాలను కూడా దగ్గరగా తీసుకొని ఎంతో ప్రేమగా చూస్తున్నటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని మేము మళ్ళీ పిలుచుకోవడం జరిగింది. ఆయన ఈ ఎలక్షన్లో బిజీగా ఉన్నా కూడా మాకు వస్తానని వారు మాట ఇచ్చారు. కాబట్టి కంపల్సరీ వస్తున్నారు. ఈ కార్యక్రమం కూడా మేము దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పేసి చేస్తున్నాం. ఈ వచ్చిన కళాకారులందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు చేసుకున్నాం మేము. కాబట్టి సోమవారం నాడు 11వ తారీఖు నాడు సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం నిడాంబరంగా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అందరూ వచ్చి, ప్రేక్షకులందరూ వచ్చి జయప్రదం చేసి తమ యొక్క ఆనందాన్ని మాతో పాలు పంచుకొని వెళ్తారని చెప్పి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.